యూఏపీఏ యాక్ట్ గురించి మీరేమంటారు? ఈ కేసులో పెట్టండి. చాలా హాస్యాస్పదం అండి. యాక్చువల్గా యూఏపీఏ యాక్ట్ అనేది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు నాకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఎవరి మీద కూడా ఇంత కఠినమైనటువంటి చట్టాన్ని అమలుపరిచినటువంటి పరిస్థితి అయితే కనపడదు. ఒకవేళ నిజంగా అలాగా ఇంత కఠినమైనటువంటి చట్టాలని ఉపయోగించాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కేసులు పెట్టొచ్చు. కానీ ఈ సోషల్ మీడియా కేసులకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎటువంటి చట్టాలను ఉపయోగించాలో వాటిని మాత్రమే ఉపయోగించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్న రావణ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంలో ఒప్పు అనేది మేమేం సమర్థించట్లేదు లేదా ఖండించట్లేదు. ఒకసారి అరెస్టు చేసిన తర్వాత ఒక కోర్టు అతనికి బెయిల్ గ్రాంట్ చేసిన తర్వాత మళ్ళీ 4 సార్లు పదే అదే ప్రయత్నం చేయడం, ఇప్పటికీ నిన్న కూడా అతని మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే సుమారుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1021 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా కేసులు కట్టాలని చెప్పేసి జనసేన కార్యవర్గం ఏమన్నా నిర్ణయించుకుందా అంటే సుమారుగా 100 కేసుల పైన అతని మీద ఎఫ్ఐఆర్లు కట్టారు అని చెప్పేసి. అయితే పదే అతని యొక్క కేసుల్లో అతని మ్యాజిస్ట్రేట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ సోషల్ మీడియా కేసుల్లో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. 41A నోటీస్ ఇవ్వండి, తదనుగుణంగా వచ్చినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తిరిగి పంపిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టులాగా. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలే ఏంటి మన ప్రభుత్వం మరీ ఇలాగ తయారయ్యింది, పక్కన విజయ్ గారి మీద త్రిష గారి మీద ఏదో ఒక సిల్లీ కామెంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నేతని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా రిమాండ్ కి పంపించారు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తుంటే ఇక్కడ ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కఠినమైనటువంటి చట్టాన్ని అమలుపరిచి 14 రోజులు రిమాండ్ అంటే మ్యాజిస్ట్రేట్స్ ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేసి ప్రభుత్వం సక్సెస్ అయింది అని చెప్పేసి అనేటువంటి ఒక వ్యవహారం మనం మాట్లాడుకోవచ్చు. ఖచ్చితంగా చట్టం. మన కొండ రాజీవ్ గారు ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అసలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక బాడీని ఒక మనిషిని అరెస్ట్ చేసి